హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ పృథ్వీ. యు ఆర్ వాచింగ్ పృథ్వీ మేడ్ యూట్యూబ్ ఛానల్. మీ జాబ్ సేఫ్గానే ఉందా? మనం లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి మనమైతే డైలీ రెగ్యులర్గా కామన్గా మనం వింటున్న ఒక వర్డ్, అదే లే ఆఫ్స్. అసలు లే ఆఫ్స్ అంటే ఏంటి? సింపుల్గా మనం తెలుసుకుందాం. అసలు లే ఆఫ్ అంటే సింపుల్గా ఒక కంపెనీ దాని బిజినెస్ రీజన్స్ వల్ల ఎంప్లాయీస్ని జాబ్ నుండి రిమూవ్ చేయడం. అది ఎంప్లాయీస్ మిస్టేక్ వల్ల జరగాల్సిన అవసరం లేదు. మీ కంపెనీలో కూడా లే ఆఫ్ జరిగాయా? అయితే కింద ఖచ్చితంగా కామెంట్స్లో మీ సిచ్యువేషన్ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. రీసెంట్గా గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, ఇంటెల్, అమెజాన్, డెల్, ఒరాకిల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా లే ఆఫ్స్ చేశాయి. ఈ సిచ్యువేషన్లో చాలా మందికి ఒకటే క్వశ్చన్ మైండ్లో రన్ అవుతూ ఉంది. మన జాబ్ సేఫేనా? అసలు ఐటీ ఇండస్ట్రీకి ఫ్యూచర్ ఉంటుందా? లేదా ఏఐ అన్ని జాబ్స్ని రీప్లేస్ చేస్తుందా? ఫ్యూచర్లో ఐటీ ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? ఇలా చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ లే ఆఫ్ అనే వర్డే చాలా మందికి కొత్తగా ఈ మధ్య వింటూ ఉండొచ్చు. సో అందుకే ఈ లే ఆఫ్ల గురించి నేను డీటెయిల్డ్గా మీ అందరి కోసం ఒక మంచి సిరీస్ని అయితే తీసుకురాబోతున్నా. సో ఈ సిరీస్లో మనం ఏం తెలుసుకుంటామంటే అసలు లే ఆఫ్ అంటే ఏంటి, ఎన్ని రకాల లే ఆఫ్స్ ఉంటాయి, ప్రజెంట్ లే ఆఫ్ మిత్స్ ఏంటి, రియాలిటీ ఏంటి. సో మనమైతే ఫుల్ ఫ్లెడ్జ్గా నీట్గా అసలు రియాలిటీ గురించే మనమైతే తెలుసుకుందాం. అసలు లే ఆఫ్స్ మీరు ఈ మధ్య వింటున్నారు 2022 నుంచి 2026 వరకు, బట్ ఇది 2000 నుంచే ఉన్నాయి. 2000 నుంచే మనకి లే ఆఫ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఈ టెక్ ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతుంది ప్రతి ఒక్కటి హిస్టరీతో సహా నీట్గా మనమైతే తెలుసుకుందాం. అలాగే ఫ్యూచర్ ఆఫ్ ఐటీ జాబ్స్ అంటే దీంట్లో సేఫ్ జాబ్స్ ఏంటి, రిస్కీ జాబ్స్ ఏంటి, అసలు నిజంగా ఏఐ కొన్ని జాబ్స్ని రీప్లేస్ చేస్తుందా లేదా అన్ని జాబ్స్ని రీప్లేస్ చేస్తుందా, ఫైనల్ రియాలిటీ ఏంటి, ఏఐ గురించి కానీ లే ఆఫ్స్ గురించి కానీ మీకు ఒక మంచి కెరియర్ అడ్వైస్. మీరు ఫ్రెషర్ అయినా, ఐటీలో జాబ్ చేస్తున్నా, మీరు ఏ డొమైన్లో ఉన్నా కానీ, మీరు ఐటీలోకి రావాలి అని అనుకుంటున్నా, ఐటీలో వర్క్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే చాలా చాలా ఇంపార్టెంట్. లే ఆఫ్ అవ్వకూడదు అని అంటే మనం ఏం చేయాలి, 7 మస్ట్ ఫాలో హ్యాబిట్స్ ఏంటి, ఇలా మనమైతే ఈ సిరీస్లో చాలా చాలా తెలుసుకోబోతున్నాం. సో మీ అందరి కోసం నేనైతే చాలా డెడికేటెడ్గా నేను అన్నీ నీట్గా ప్రిపేర్ చేసుకొని నేను ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నా. సో ఇంకా మీరు ఈ వీడియోకి లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని మాత్రం ఖచ్చితంగా ఆల్ అని ప్రెస్ చేయండి. అప్పుడే మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. కాబట్టి పార్ట్ 1 కోసం కామెంట్స్లో పార్ట్ 1 అని కామెంట్ చేయండి. సో మీరు ఎంత ఎక్కువ మందికి షేర్ చేస్తారో, ఎంత ఎక్కువగా కామెంట్స్ వస్తాయో, ఎంత ఫాస్ట్గా వస్తాయో అంత ఫాస్ట్గా పార్ట్ 1 అయితే రిలీజ్ చేయడానికి ట్రై చేస్తా. సో లెట్స్ బిగిన్ అవర్ లే ఆఫ్ రియాలిటీ సిరీస్. I will see you in the part 1.